హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ప్రస్తుత పాలకుడైనటువంటి యూనస్ ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసుకొస్తున్నారు. అంతర్యుద్ధం సృష్టించే ప్రయత్నం జరుగుతోంది, విదేశీ కుట్ర ఉంది అంటూ. ఆమె బంగ్లాదేశ్లో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు, ఒకవైపున అవామీ లీగ్ రోడ్డెక్కుతోంది, అలాగే మరికొన్ని సంఘాలు రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితి, సైన్యం వార్నింగ్లు ఇచ్చిన పరిస్థితి. ఏం జరగబోతోంది బంగ్లాదేశ్లో? ఎన్నికలు తక్షణ నిర్వహించాలన్నటువంటి సైన్యం డిమాండ్ని పట్టించుకోనటువంటి యూనస్ చేస్తున్న ఈ ఆరోపణ వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? తాజాగా జరుగుతున్న పరిణామాలు ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకున్నారు మామిడి గిరిధర్, జాతీయవాద విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. నమస్తే. బంగ్లాదేశ్లో యూనస్ తాజా హెచ్చరికను ఎలా చూడాలి? సాయి గారు, ఇదేదో కొత్తగా ఉన్న విషయం కాదు. అక్కడ విదేశీ శక్తులు వేరే దేశం నుంచి జోక్యం జరుగుతోంది అన్న మాట ఈరోజు సడన్ గా యూనుస్ కి గుర్తొచ్చి ఉంటుందో లేదా ఇంతవరకు మర్చిపోయారో ఆయన మనకు తెలియదు. కానీ షేక్ హసీనాని తీసేసింది ఎవరు? ఆబ్వియస్లీ వేరే దేశం నుంచి ప్రేరణతోటే, అక్కడి నుంచి ప్రోద్బలంతో, అక్కడి నుంచి ఇన్వాల్వ్మెంట్ తోటే ఆవిడని తీసేయడం జరిగింది. షేక్ హసీనా స్వయాన ఆవిడ చెప్పారు, సెయింట్ మార్టిన్ ఐలాండ్ నన్ను అడిగారు అమెరికా, నేను ఇవ్వను అనేసరికి నన్ను ఇక్కడి నుంచి తీసేశారు అని ఆవిడే చెప్పారు. అంటే ఆ దేశంలో విదేశీ జోక్యం అన్నది చాలా కాలంగా నడుస్తుంది, ఈరోజు కొత్త విషయం కాదు. జో బైడెన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ డీప్ స్టేట్ ఏదైతే ఉన్నదో, అమెరికన్ డీప్ స్టేట్, వాళ్ళు షేక్ హసీనా తీసేసి మొహమ్మద్ యూనుస్ తీసుకొచ్చారు. అలాగే జో బైడెన్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ కి దాని మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, ఆయన ఇంకా పెద్ద పెద్ద యుద్ధాల మీద ఫోకస్ పెట్టుకున్నాడు ఆయన. సో ఆ సమయంలో చైనా ఇన్వాల్వ్మెంట్ తీసుకొని, చైనా తోటి వాళ్ళు ఏదో పొత్తు పెట్టుకొని భారతదేశాన్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం, అప్పుడు చైనా ఇన్వాల్వ్మెంట్ తీసుకొచ్చారు. ఈ రెండు. మూడవది పాకిస్తాన్ ఐఎస్ఐ కావచ్చు, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు, లేదా పాకిస్తాన్ సైన్యం కావచ్చు, వీళ్ళ ఫోర్సెస్ అందరూ కూడా, వాళ్ళకి సంబంధించిన నేతలందరూ కూడా బంగ్లాదేశ్కి తరచూ వెళ్ళడము, భారతదేశం నుంచి ట్రాన్స్షిప్మెంట్ ఆపేసి, అంటే వాళ్ళ వాణిజ్యం అంతా కూడా కోల్కతా పోర్ట్ నుంచి జరిగేది కాకుండా డైరెక్ట్ గా కరాచీ నుంచి చట్టగాంగ్ దాకా వాళ్ళు సరఫరా చేయడం, అలాగే శ్రీలంకని పోర్ట్స్ ను వాడుకుని వాళ్ళు ముందరికి వెళ్ళడం, ఇటువంటివన్నీ కూడా బంగ్లాదేశ్ మనం చేయలేదు. కాబట్టి విదేశీ జోక్యం అన్నది ఈరోజు కొత్త విషయం కాదు. ఆల్రెడీ అమెరికా జోక్యం చేసుకుంది, చైనా జోక్యం చేసుకుంది, పాకిస్తాన్ జోక్యం చేసుకుంది. కానీ మొహమ్మద్ యూనిస్ ఇప్పుడు సడన్ గా ఏదో భారతదేశం జోక్యం చేసుకుంటోంది అని చెప్పేసి ఒక నెరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. కానీ దీని సత్యాసత్యాలు మనం చూసామంటే కనుక వాళ్ళ దేశంలోనే ఒక విధమైనటువంటి అస్థిరత అన్నది మొహమ్మద్ యూనిస్ యొక్క ప్రవర్తన వల్ల, ఆయన నిర్ణయాల వల్ల జరుగుతుంది. ఆ దేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టినటువంటి అవామీ లీగ్ని మీరు బ్యాన్ చేస్తే మరి ఆ ప్రజలు ఊరుకుంటారా? ఆ ప్రజల్లో పెద్ద మోతాదున, చాలా పెద్ద సంఖ్యలో అవామీ లీగ్ ని సపోర్ట్ చేసేటువంటి ఒక కాన్స్టిట్యుయెన్సీ ఉన్నది. ఈరోజు వాళ్ళ నేతృత్వాన్ని మీరు ఏదో హీనంగా చూపించి వాళ్ళు చాలా తప్పు చేశారని, నియంతలు అని చెప్పేసి ఇటువంటివన్నీ వాళ్ళకి బిరుదులు ఇచ్చి వాళ్ళు పక్కన పెట్టుండొచ్చు కాదు. కానీ పెద్ద కేడర్ ఉంది ఆ దేశంలో, అన్నిటికంటే పెద్ద పార్టీ షేక్ హసీనా పార్టీ, అవామీ లీగ్ పార్టీ. దానిని మీరు కంప్లీట్ గా దాన్ని బ్యాన్ చేసేసి ఎన్నికలు పెడతానంటే దానివల్ల ప్రజలు ఎందుకు కోరుకుంటారు? రెండవది, మీరు ఉన్నది అడ్వైజర్ రూపేణ మాత్రమే ఉంది. ఆయన అఫీషియల్ టైటిల్ ఏంటంటే చీఫ్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ బంగ్లాదేశ్. నేత కాదు ఆయన, అడ్వైజరీ రోల్ మాత్రమే ఉన్నది ఆయన. ఎవరికి? బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అడ్వైజ్ ఇవ్వాలి. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎక్కడున్నది? లేని ప్రభుత్వానికి ఆయన అడ్వైజ్ ఇస్తుంది. కాబట్టి వాళ్ళ చట్టం ప్రకారం కూడా ఆయనకి ఎటువంటి స్టేటస్ లేదు. అటువంటి వ్యక్తి ఇంత కీలకమైన నిర్ణయాలు, మార్పులు ఎలా చేయగలుగుతున్నాడు? ఎన్నికలు నిర్వహించి ఎన్నికల్లో ఎవరు గెలిస్తే వాళ్లకు సత్తా హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోవాల్సిన మాత్రమే ఆయన బాధ్యత. ఇప్పటికి ఆల్మోస్ట్ సంవత్సరం దాటిపోయింది. సంవత్సరం నుంచి ఇదే నడుస్తుంది అక్కడ కార్యక్రమం అంతా కూడా. కాబట్టి ఇది ఏదో శక్తులు ఆయన నడిపిస్తుంది. ఆయనకంత వ్యక్తిగతంగా ఆయనకు అంత శక్తి లేదు. ఎక్కడి నుంచో ఆయనకు ప్రేరణ ఇచ్చి, ఎక్కడి నుంచో ఆయన్ని ముందు ఉంచి వెనక నుంచి నడిపిస్తున్న శక్తులు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ రోజు ఆయన స్పెషల్ గా విదేశీ హస్తం ఉంది అని చెప్పడంలో ఎటువంటి విజ్ఞత లేదు, హాస్యాస్పదమైన స్టేట్మెంట్, అంతకంటే ఇంకేమీ లేదు. పైపెచ్చు ఆయనే స్వయాన మన భారతదేశం లాంటి దేశాన్ని రచ్చగొట్టి కవ్వించిన విషయం మనకు తెలుసు. బెయిజింగ్ లో వెళ్ళి మొత్తం బే ఆఫ్ బెంగాల్ కి మేమే ఠేకేదారులము, వాళ్ళ ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడాను ల్యాండ్ లాక్డ్ గా ఉన్నాయి కాబట్టి మీరు
వాణిజ్యం చేస్తే కనుక మేము ఇవంతా కూడా మీకే వస్తుందన్న దిశగా ఆయన మాట్లాడారు. కాబట్టి ఈరోజు హేమంత్ బిశ్వ శర్మ ఆయన కౌంటర్ ఇస్తూ మీ దగ్గర కూడా 2 చికెన్ స్నేక్స్ ఉన్నాయి, రంగపూర్ దగ్గర కావచ్చు లేదా చిట్టగాంగ్ హిల్ ట్రాక్స్ కావచ్చు, ఈ రెండింటిని కూడా మేము కబ్జా చేసుకోవచ్చు అన్న దిశగా ఆయన కూడా మాట్లాడారు. కాబట్టి ఈ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? మహమ్మద్ యూనిస్. కాబట్టి మహమ్మద్ యూనిస్ ఈ యొక్క విదేశీ శక్తులను తీసుకొచ్చి ఆయన ఈ కార్యక్రమాలు చేస్తూ భారతదేశాన్ని బ్లేమ్ చేయడంలో అర్థమేం లేదు. దానివల్ల అక్కడ ఉన్న ప్రజలు కూడా దానికి స్పష్టంగా అర్థమవుతుంది దీంట్లో ఎవరు కారణం. పిఎన్పి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, ఖలీదా జియా పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా మహమ్మద్ యూనిస్ ని చాలా డిమాండ్స్ చేస్తున్నారు. ఇప్పుడు మీ క్యాబినెట్ లో ఉన్నటువంటి స్టూడెంట్ లీడర్స్ అందరినీ మీరు సాక్ చేయండి, వాళ్ళకి ఎటువంటి అనుభవం లేదు, వాళ్ళకి ఎటువంటి శక్తి లేదు, వాళ్ళు నిజంగా ప్రజలతో ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు కూడా కాదు, వాళ్ళని తీసేయండి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వీధుల్లోకి వచ్చేసి యూనిస్ కి వ్యతిరేకంగా ఈరోజు నినాదాలు చేస్తున్నారు అవామీ లీగ్ సమర్థన ఇస్తున్నటువంటి వర్గాలన్నీ కూడా. సో ఒక విధమైనటువంటి అంతర్కలహం వాళ్ళకు ఉంటే గనక కలహాలని మేమేం తప్పు చేయలేదు అని చెప్పుకోవడానికి బాహ్య శత్రువులు వెతుక్కోవడం అనేది చాలా సర్వసహజం, అన్ని దేశాలు చేస్తాయి. ఈవెన్ మనకు కూడా గతంలో ప్రభుత్వాలు విఫలమైనప్పుడు విదేశీ హస్తం అన్నటువంటి ఒక నానుడి మనం కూడా విన్నాం. కాబట్టి దాంట్లో పెద్ద మనం ఆశ్చర్యపడవలసినటువంటి విషయం ఏం కాదు. రెండవది మనం చూస్తే కనుక ఇక్కడ పాకిస్తాన్ చీమ చుట్టుకుమన్నా కానీ కూడా రాకా సాజిష్ ఈ ఎప్పుడు జరుగుతున్నది. ఈవెన్ చైనా కూడా అదే చేస్తుంది. వాళ్ళ దేశంలో 1.5-2 కోట్ల మంది కరువుతోటి ఆకలితోటి తిండి లేక చనిపోతే కనుక భారతదేశం మీద యుద్ధం చేశారు 62లో. బయట శత్రువు వచ్చేసరికి దేశం అంతా కూడా కలిసిపోతుంది అన్నటువంటి ఒక ఫార్ములా అన్నది ఎప్పుడు జరుగుతున్నది. ఇప్పుడు ఆయన మీద విపత్కరమైన పరిస్థితి వచ్చి ఆయనను గద్దె దిగిపో అని చెప్పి అక్కడ లోకల్ గా ప్రెషర్ పెరుగుతుండడం, ఆయన కుర్చీని కాపాడుకోవడానికి అని చెప్పేసి ఆయన బాహ్య శత్రువును వెతకడం మొదలుపెట్టింది. అంతకుమించి ఏమీ లేదు దాంట్లో. కాకపోతే ఆయన చేసిన స్టెప్స్ అన్నిటిని కూడా మనం కౌంటర్ చేసుకుంటూ వెళ్తాం. ఫర్ ఇన్స్టెన్స్ మనకు బార్డర్ ట్రేడ్ ఉండేది అన్ని రాష్ట్రాల్లో కూడా. మనం బంగ్లాదేశ్ వాణిజ్యం మనకు త్రిపురలో కావచ్చు, అస్సాంలో కావచ్చు, మేఘాలయలో కావచ్చు, ఇక్కడంతా కూడాను ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండేవి. బంగ్లాదేశ్ మనం కొనుక్కునే వాళ్ళము, మనం అమ్మేటువంటి వస్తువులన్నీ కూడాను ఈ పోర్ట్స్ గుండా వెళ్తుండేవి. ఇప్పుడు భారత ప్రభుత్వం అన్ని కూడా బ్యాన్ చేసింది. కోల్కతా నుంచి మాత్రమే వాణిజ్యం జరుగుతుంది అని చెప్పి మనం రెస్ట్రిక్షన్స్ పెట్టాం. దానికి కారణం ఏంటంటే బంగ్లాదేశ్ ఏం చేసిందంటే అదే పనిగా మన మీద ఒత్తిడి తీసుకురావడానికి కోసం అని చెప్పేసి ట్రాన్సిట్ షేక్ హసీనా ఉన్నప్పుడు మనం కోల్కతా నుంచి డైరెక్ట్ గా త్రిపురకు వెళ్ళి ఉండొచ్చు, బంగ్లాదేశ్ భూభాగం వాడుకుని. ఈ చికెన్ స్నేక్ ద్వారా తిరిగి వెళ్ళాల్సిన ఆవశ్యకత లేకుండా మనం అలా వెళ్తుండేం. దాన్ని కట్ చేసేసి ఓన్లీ వాణిజ్యం కోసం ఒకటే సైడ్ మేము పర్మిట్ చేస్తామని వాళ్ళు చెప్పారు. దానికి రెసిప్రికేషన్ మనం కూడా అదే చెప్తున్నాం. ఈ రోజు దాంతో వాళ్ళ ఎకానమీ ఎంత దెబ్బతినిందో మనం చూస్తున్నాం. వాళ్ళ మొత్తం వాణిజ్యం అంతా కూడా కుదేలైపోయింది. రమారమి వాళ్ళ టెక్స్టైల్ ఇండస్ట్రీ 25-30% దెబ్బతినింది. వాళ్ళు ఎంత దెబ్బతిన్నారో అంత మన దేశంలో ఉన్నటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీ అంత లాభపడి కంప్లీట్ గా ఇటు ట్రాన్స్ఫర్ అయింది. ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీస్ చాలా బంగ్లాదేశ్ లో పెట్టుబడులు పెట్టాయి. రేమండ్స్ లాంటి వాళ్ళు, టిక్ జామ్, వీళ్ళందరూ కూడాను బంగ్లాదేశ్ లో పెట్టుబడులు పెట్టారు. ఎందుకంటే బంగ్లాదేశ్ లో లేబర్ చీప్ కాబట్టి, అక్కడ ఎకో సిస్టమ్ ఉంది, స్కిల్డ్ లేబర్ చాలా ఉంది కాబట్టి వాళ్ళని వాడుకొని వాళ్ళు అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. పేరుకి బంగ్లాదేశే కానీ భారతదేశం పెట్టుబడులు కూడా చాలా ఉన్నాయి. ఎప్పుడైతే బంగ్లాదేశ్ మహమ్మద్ యూనిస్ ఇటువంటి చెత్త పనులు చేయడం మొదలు పెట్టాడో ఇమ్మీడియట్ గా మనం ఏం చేసామంటే ఆ ఆర్డర్స్ అన్ని కూడా భారతదేశానికి షిఫ్ట్ చేసుకున్నాం. సో ఈరోజు తిరుపూర్, ఈరోడ్, సేలం, కోయంబత్తూర్ ఈ ప్రాంతం అంతా కూడా సడన్ గా మనం చూస్తే కనుక ఒక విధమైనటువంటి వాళ్ళ ఆర్డర్స్ పెరగడం ఏంటి, వాళ్ళకు సంబంధించినటువంటి ఎకానమీ పెరగడం ఏంటి, ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి దీనికి స్వయంకృత అపరాధం, దాన్ని ఎక్కడో భాగ్యశత్రువును వెతుకునేటువంటి ప్రయత్నం మహమ్మద్ యూనుస్ చేస్తున్నారు. రేపో మాపో ఆయన దిగిపోక తప్పదు అన్నటువంటి సూచనలు మనకు వస్తున్నాయి. ఆయన సెక్రటరీ వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే లేదు ఆయనే కంటిన్యూ అవుతారు, ఆయన కొనసాగుతారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ అంతర్గతంగా ఆయన మీద చాలా ప్రెషర్స్ ఉన్నాయని చెప్పి మనం వింటున్నాం. ఆ ప్రెషర్ ఎక్కడి నుంచో రావట్లేదు. తన సొంత సైన్యాధ్యక్షుడు, తర్వాత ఈ బిఎన్పి లాంటి పార్టీలు వీళ్ళందరూ ఆయన మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. నువ్వు తప్పుకో, ఒక ఆల్ పార్టీ కమిటీ ఏర్పాటు చేసి ఎన్నికలు మేము దాన్ని నిర్వహించే ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు. కానీ మహమ్మద్ యూనిస్ ఏమంటున్నారంటే చట్టంలో కీలకమైన మార్పులు తీసుకొచ్చిన తర్వాతనే ఎన్నికలు పెడతానంటున్నాడు. దానికి ఏం చెప్తున్నాడు, వచ్చే సంవత్సరం జూన్ జూలైలో ఎప్పుడో పెట్టే అవకాశాలు ఉన్నాయి,
అంతవరకు నాకు సమయం కావాలి అంట. సో ఆర్మీ చీఫ్ మాత్రం మీకు మ్యాండేట్ లేదు, మీకు ప్రజల యొక్క మద్దతు లేదు మీకు. కాబట్టి ఈ దేశంలో ప్రజల మద్దతు ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పడాలి. ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడే మనకు భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి అర్జెంట్ గా మీరు ఎన్నికలు కండక్ట్ చేసి తీరండి. డిసెంబర్ లోపు ఎలక్షన్స్ చేయండి. అంతలోపు మీరు చట్టాన్ని ఏం మారుస్తారో ఏం చేస్తారో చేసుకోండి, కానీ డిసెంబర్ లోపు ఎన్నికలు అయిపోవాలి అని ఆయన ఒత్తిడి తీసుకొస్తున్నారు. సో అందుకని ఒక విధమైనటువంటి అంతర్కలహాల్లో చిక్కుకున్నది బంగ్లాదేశ్. మరి రాబోయే రోజుల్లో అది ఏ దిశగా వెళ్తుందో తెలియదు. మరి మనకు ఈయన మహమ్మద్ యూనిస్ ఆయన సత్తాలో ఉంటారా, లేదా ఆయన తీసేసి మరి ఇంకెవరన్నా ప్రత్యామ్నాయం తీసుకొస్తారా, లేదా ఆర్మీ రూలే వస్తుందా, ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా ఫ్లూయిడ్ గా ఉన్నాయి. రాబోయే బహుశా కొన్ని రోజుల్లో మనకు ఈ విషయాల్లో కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు. ఇది ఇలా ఉండగా విదేశీ హస్తాలన్నీ కూడా అక్కడ చాలా ఇన్వాల్వ్మెంట్ మనం చూస్తున్నాం. ఆయన భారతదేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఈరోజు అమెరికన్ సైన్యం కాక్సస్ బజార్ లో వాళ్ళు తిరుగుతుంది. కాక్సస్ బజార్ అనేది మీరు బంగ్లాదేశ్ మ్యాప్ చూస్తే కనుక దక్షిణంలో మియన్మార్ ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతం, అక్కడ ఉన్నటువంటి ఊరి పేరు కాక్సస్ బజార్. కాక్సస్ బజార్ లో ఈరోజు అందరూ కూడాను రఖైన్ ప్రావిన్స్ వచ్చినటువంటి రోహింగ్యాలు ఎక్కువ ఉంటున్నారు. ఈ రోహింగ్యాల వల్ల బంగ్లాదేశ్ సమాజమే బాగా దెబ్బతింది. ఒకటి, వాళ్ళ ఉద్యోగాలు రావట్లేదు. ఎందుకంటే బంగ్లాదేశ్ ఒక కూలి కనుక 100 రూపాయలు పనిచేస్తే రోహింగ్యాలు 30 రూపాయలు 40 రూపాయలు పనిచేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి వాళ్ళ ఉద్యోగాలు తీసేసుకుంటారు. రెండు, ఈ రోహింగ్యాలు చాలా రాడికలైజ్ ఇస్లామిక్ కట్టర్పంథీ. అందుకనే మియాన్మార్ లో బుద్ధిస్టులు వాళ్ళని తన్ని తగిలేశారు అక్కడికి వెళ్ళిపోమని. కానీ ఆ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ మళ్ళీ అదే చూపిస్తారు. అందుకని కాక్సస్ బజార్ లోకి వెళ్ళాలంటే కనుక చాలా అందరూ భయపడతారు. అటువంటి పరిస్థితి ఈ రోజు అక్కడ వచ్చింది. అక్కడ అమెరికన్ సైన్యం వచ్చింది. వాటేమంటున్నారు, మేము ఒక సేఫ్ కారిడోర్ వీళ్ళకి పెడతాము ఈ యొక్క రోహింగ్యాలకు, ఆ కారిడోర్ లో వాళ్ళు సురక్షితంగా ఉంటారు అని చెప్పి వాళ్ళు ఏదో వాళ్ళ సైన్యం వచ్చి ఏదో చేస్తారు. దీని వెనకాల కుట్ర ఏంటి అది అర్థం కావట్లేదు. ఎందుకంటే సేఫ్ ప్యాసేజ్ అనేసరికి ఈవెన్ బంగ్లాదేశ్ ప్రభుత్వానికో బంగ్లాదేశ్ ప్రజలకో వాళ్ళ భూమి మీద వాళ్ళకి అధికారం లేకుండా ఉంటుంది. అందుకని ఆ దేశంలో నిరసనలు, దానికి వ్యతిరేకత అన్నది మనం చూస్తున్నాం. రెండవ అంశం దీంట్లో ఏంటంటే, ఆల్రెడీ షేక్ హసీనా చెప్పినట్లు ఇక్కడ ఒక క్రిస్టియన్ దేశం తయారు చేసేటువంటి ప్రయత్నం అమెరికన్ డీప్ స్టేట్ చేస్తోంది అని ఆవిడ చెప్పింది. కాబట్టి మనకు ఈ ప్రాంతం అంతా కూడా మియన్మార్, భారతదేశం, బంగ్లాదేశ్ బార్డర్ ప్రాంతం అంతా కూడాను ఒక క్రిస్టియన్ దేశం తయారు చేసేటువంటి ప్రక్రియ మనం చూస్తున్నాం. మనకు కూడా మణిపూర్ లో అల్లరి చూస్తున్నాం. కుకీలు ఇంతవరకు కూడా ఆల్మోస్ట్ కొన్ని 2-3 సంవత్సరాలుగా మనం అక్కడ ఎలా పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తున్నాం. మనం అలాగే మియన్మార్ సైడ్ చూస్తే కనుక మనకు అరక్కాన్ ఆర్మీ అన్నది వాళ్ళ దక్షిణ ప్రాంతం అంతా కూడా వాళ్ళు కబ్జా చేసుకున్నారు. అంతకంటే పైన చిన్ ప్రాంతం కూడా కచిన్ ఆర్మీ అన్నది వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. అలాగే ఈ కాక్సస్ బజార్ లో కనుక ఇప్పుడు అమెరికా వచ్చి అక్కడ కబ్జా చేసుకుని కూర్చున్నారంటే, లిటరల్ గా చూసామంటే మనకు నాగాలాండ్ నుంచి తీసుకొని మన బంగాళాఖాతం దాకా ఆ ప్రాంతం అంతా కూడా క్రిస్టియన్ దేశంగా డిక్లేర్ చేయాలని అమెరికా ప్లాన్ చేస్తున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ అది అంటూ జరిగితే కనుక భారతదేశంలో మనం ఒక విధమైనటువంటి ఆతర్కాలను కూడా చూడబోతున్నాం. ఆల్రెడీ మణిపూర్ లో మనం చూస్తున్నాం. ఇంతవరకు మనం ఆ సమస్య పరిష్కారం మన దగ్గర రావట్లేదు. రాను మరి ఇంకా ఏ దిశగా వెళ్తుందో తెలియదు. మనకు మిజోరాం లో కూడా మెజారిటీ 98% క్రిస్టియన్సే ఉన్నారు. అలాగే మనకు మణిపూర్ లో 50-50 ఉన్నారు. 50% హిందువులు ఉన్నారు, 50% క్రిస్టియన్స్ ఉన్నారు. కొండ ప్రాంతం అంతా క్రిస్టియన్స్ ఉన్నారు, పల్లె ప్రాంతంలో అంతా కూడా హిందువులు ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి అక్కడ ఏమైనా ముసలం పుట్టే మరి పరిస్థితి ఏంటి? త్రిపురలో ఒక 10-15%, 20% క్రిస్టియన్స్ ఉన్నారు. మరి అక్కడ పరిస్థితి ఏమవుతుంది? సో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో బహుశా ఈ అమెరికన్ డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ ఇవన్నీ కనుక వాళ్ళు ఏమైనా పని చేయాలంటే మహమ్మద్ యూనిస్ లాంటి వాళ్ళు ఒక ఏమంటారంటే కట్పుతులి అంటాం కదా, మనం ఒక తోలుబొమ్మ లాంటి వ్యక్తిని అక్కడ పెట్టి వాళ్ళు ఆట ఆడిద్దాం ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి చాలా అంతర్గతంగా చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి దేశం అది. దీనివల్ల మనకు కోర్స్ మనకు దెబ్బలు తగ్గుతాయి. ఎందుకంటే మన సరిహద్దుల్లో కన్నా శాంతి లేకపోతే అక్కడి నుంచి మనకు కూడా దాని ప్రభావం మన దేశం మీద కూడా పడుతుంది. ఆ బంగ్లాదేశ్ వాస్తని మన దేశంలో జిహాదీ శక్తులను పంపించే దిశగా పాకిస్తాన్ ప్రయత్నం చేస్తోంది. కాబట్టి మరి ఏమవుతుందో చూడాలి. కొంతమంది ఏమో బంగ్లాదేశ్కి వెళ్ళి బంగ్లాదేశ్ నేపాల్కి వెళ్ళి నేపాల్ నుంచి వస్తున్నారు. సో ఇవన్నీ కూడా పాకిస్తాన్ అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. చైనా ఏం చేస్తోంది, ఉత్తర భాగంలో ఎప్పుడో సెకండ్ వరల్డ్ వార్ కి సంబంధించినటువంటి ఒక ఎయిర్ స్ట్రిప్ ని మళ్ళీ దాన్ని రివైవ్ చేద్దామని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అది కనుక చేస్తే వాళ్ళ చికెన్ స్నెక్ ని డైరెక్ట్ గా వాళ్ళు టార్గెట్ చేయొచ్చు.
యుద్ధం అంటూ వస్తే ముందు దాన్ని కట్ చేసేయచ్చు. మొత్తం ఈశాన్య రాష్ట్రాలైనా మనకు దూరం అయిపోతాయి. కాబట్టి ఇటువంటి కుట్రలు అమెరికా చేస్తోంది, చైనా చేస్తోంది, పాకిస్తాన్ చేస్తోంది. వీళ్ళందరికీ కూడాను ఒక ఏమంటారంటే ప్రతినిధిగా నిలబడ్డటువంటి వ్యక్తి మహమ్మద్ యూనస్. అందుకనే విదేశీ శక్తుల ప్రమేయం ఉంది అని చెప్పడంలో మరి ఈ విదేశీ శక్తుల గురించి ఆయన ఎందుకు మాట్లాడారు? ఆయనకు విదేశీ శక్తి అంటే భారతదేశం కూడా కనిపిస్తుంది. పాకిస్తాన్ విదేశీ శక్తిగా కనిపించట్లేదు. పాకిస్తాన్ స్పెషల్ గా పిలిచి వాళ్ళతోటి అనుసంధానం చేసి చాలా పనులు చేస్తున్నాడు. మరి చైనాకు వెళ్ళొచ్చి ఈశాన్య రాష్ట్రాలన్నీ మీరు తీసుకోండి అని చెప్పినప్పుడు మరి అది విదేశీ శక్తిగా కనిపించట్లేదు. అమెరికన్ ఆర్మీని కాక్సస్ బజార్ దింపినప్పుడు అది విదేశీ శక్తిగా కనిపించలేదు. కాబట్టి ఇదంతా కూడా హిపోక్రసీ. ఇదంతా తప్పకుండా ఆయన ఎవరికో పనిచేస్తున్నటువంటి ఒక డీప్ స్టేట్ మనిషి. ఆయన ప్రవర్తన, ఆయన చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఆ దేశానికి నష్టం కలిగిస్తాయి. మనకు కూడా, మన దేశానికి కూడా భద్రత, మన దేశానికి ఆర్థిక వ్యవస్థ, మనకి ఎస్పెషల్లీ ఈశాన్య రాష్ట్రాలు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు మన దేశంలో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల తర్వాతన ఆ ప్రభుత్వం సైన్యానికి సంబంధించినటువంటిదైనా ప్రభుత్వపు ఆదేశాలనే సైన్యం అమలు చేస్తుంటుంది. బట్ అక్కడ ప్రజల చేత 2/3 మెజార్టీతో ఎన్నికైనటువంటి ఆమెని బయటికి పంపించేయడానికి ఉద్యమం జరుగుతున్నప్పుడు సైన్యం ఆమెకి సహకరించకపోవడం, ఇవాళ అదే సైన్యం యూనస్ని నిలదీస్తుండటం. సైన్యాన్ని అక్కడ ప్రభుత్వానికి కదా వాళ్ళు లాయల్, వేరే వాళ్ళకు ఉంటారా? అంటే సైన్యం ఆబ్వియస్లీ వాళ్ళని కాంప్రమైజ్ అయిపోయారు. సైన్యం తలుచుకుంటే చాలా చేయొచ్చు. సైన్యము వాళ్లలో ఆ నిర్ణయం తీసుకోకుండా ఆపిన శక్తులేంటి? షేక్ హసీనాను వెళ్ళిపోమని చెప్పినటువంటి శక్తులు ఏంటి? ఇది కూడా మనం గమనించాలి. ఈ రోజు ఉన్నటువంటి వకరుజ్జమాన్ ఎవరైతే వాళ్ళ ఆర్మీ చీఫ్ ఉన్నారో ఆయన షేక్ హసీనా యొక్క కుటుంబ సభ్యుడు, డిస్టెంట్ బంధువు ఆయన. మరి ఆ పరిస్థితుల్లో ఆమె రక్షించడం కీలకం అనుకుని ఆయన పంపించేశాడా, లేదా ఆవిడని పంపించేయండి అని చెప్పి ఎక్కడి నుంచి ఆయన ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయా? ఇవన్నీ కూడాను మనకు క్రమేపీ తెలుస్తాయి. ఎందుకంటే చరిత్ర జరుగుతున్నప్పుడు చరిత్ర గురించి పూర్తి అవగాహన మనకు ఉంటుంది. క్రమేపీ ఆ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చినప్పుడు కానీ మనకు తెలియదు ఏ ఘటనల వల్ల ఇవన్నీ జరిగినాయి అని మనకు తెలియదు. ఎవరో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో, అందుకనే వకరుజ్జమాన్ వెళ్ళి షేక్ హసీనాకి గంట టైం ఇచ్చి మీరు గంట లోపల వెళ్ళిపోండి అని చెప్పడం, గంట తర్వాత మేము ఏం చేయలేమని చెప్పడం, అందుకనే ఆవిడ తొందరగా వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి అక్కడ సైన్యం మరి ఎవరి చెప్పు చేతుల్లో పనిచేస్తోంది, ఎవరి ఆదేశాల మేరగా వాళ్ళు పనిచేస్తున్నారు, మనకు కూడా పెద్ద ప్రశ్నలే. ఆ దేశం మాత్రం ఇంకెవరో కంట్రోల్ చేసే దిశగా దాన్ని వాడుకుంటున్న విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సోకాల్డ్ డెమోక్రసీని మనం మేము కాపాడుతామని చెప్పేటువంటి అమెరికా ఏ డెమోక్రసీని కాపాడారు చెప్పండి. ఎక్కడ వెళ్ళినా వాడు యుద్ధాలు చేస్తే కనుక ఆ యుద్ధం అయిపోయిన తర్వాత ఆ దేశాలు డెమోక్రసీ కాదు కదా, పాతాళంలోకి వెళ్ళిపోయిన విషయాలు మనం చూస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్ లోకి వెళ్ళారు, మేము డెమోక్రసీ నిలబెడతామన్నారు. అష్రఫ్ గనీని నట్టేట ముంచేసి వాళ్ళు వెళ్ళిపోయారు. తాలిబాన్తో ఒప్పందం చేసుకొని వాళ్ళు ఇక్కడికి పారిపోయారు. ఈరోజు అక్కడ డెమోక్రసీ ఉందా? అలాగే మనం చూస్తే కనుక మనకు లిబియాలో డెమోక్రసీ నిలబెడతామని చెప్పి వెళ్ళారు నేటో అందరూ. ఏమైంది అక్కడ? ఈరోజు ఇప్పటికి కూడా ఇంకా అక్కడ అంతర్కలాలు శాంతించట్లేదు. అలాగే సిరియాలో ఏమో బషర్ అల్ అసాద్ దించాలని చెప్పి ఒబామా లాంటి వాళ్ళు కంకణ కట్టుకొని చాలా పనిచేశారు. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్, కెమికల్ వెపన్స్ వాడాడని, యాద్దని, ఈద్దని ఎన్నో ఆరోపణలు పెట్టి దాన్ని ఏదో పద్ధతిగా దింపాలని ప్రయత్నం చేశారు. ఫైనల్ గా అతన్ని తీసేశారు. ఇప్పుడున్నటువంటి టెర్రరిస్ట్, అమెరికానే అతన్ని టెర్రరిస్ట్ అని డిక్లేర్ చేసినటువంటి జోలానీని డొనాల్డ్ ట్రంప్ వెళ్ళి స్మార్ట్ గాయ్, టఫ్ గాయ్ అని ఆయన ఆ టెర్రరిస్ట్ లిస్ట్ నుంచి తీసేసి గొప్పగా అతను వివరణిస్తుంటే ఏమనాలి? అంటే ఈ రోజు పొద్దున మీకు అతను టెర్రరిస్ట్ అంటే కనుక మేము అందరం టెర్రరిస్ట్ అని నమ్మాలి. రేపు పొద్దున్న లేచి కాదు ఇతను టెర్రరిస్ట్ గా చాలా మంచివాడు అని మీరు అంటే మేము అది నమ్మాలి. కానీ అర్థం ఉందా? ఈ వెస్టర్న్ హిపోక్రసీ కదా, అంతకంటే ఇంకేముంది? చట్టం మీరే పెడతారు, చట్టాన్ని మీరే ఉల్లంఘిస్తారు. ఇంకోరు చట్టాన్ని పాటిస్తున్న వాళ్ళు మీరు చట్టాన్ని పాటించట్లేదు, వాళ్ళ మీద ఒత్తిడి మీరే తీసుకొస్తారు. కాబట్టి మీరేది చెప్తే అది శాసనం కింద మీరు భావిస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రాబ్లం అంతా, సమస్య అంతా అక్కడ వస్తుంది మనకి. అందుకని ఈ పరిస్థితుల్లో మనం యూనిస్ ఏకాకిగా చేస్తున్నాడు అని మనం అనుకోవడానికి వీల్లేదు. యూనిస్ వెనకాల ఉన్నటువంటి శక్తులు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉన్నాయి. అలాగే మనకు ఈవెన్ యుక్రెయిన్ లో కూడా జెలెన్స్కీకి అంత స్తోమత లేదు. జెలెన్స్కీ ఎన్నో పెద్ద లాబీస్ కి ప్రతినిధిగా ఉన్నాడు. మనకు అమెరికాలో ఉన్నటువంటి డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ వాళ్ళు ఈ పైసలన్నీ కూడా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఏదో విధంగా రూట్ చేసి మళ్ళీ వాళ్ళ జోబులు నింపుకుంటారు.
ఆఫ్ఘనిస్తాన్ లో అదే జరిగింది. 200 బిలియన్ పైబడి బిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టామని చెప్పి అమెరికా చెప్తుంది. మరి నేల మీద చూస్తే 200 బిలియన్ డాలర్లు ఎక్కడ కనిపించట్లేదు మనకు. ఎక్కడ పోయినాయి ఆ 200 బిలియన్ డాలర్లు? ఒక రోడ్ వేసారా మీరు? ఒక టవర్ కట్టారా మీరు? ఏమైనా ఒక బిల్డింగ్ కట్టారా? ఏం చేశారు 200 బిలియన్ డాలర్స్ కి? భారతదేశం 10 బిలియన్ డాలర్ ఖర్చు పెట్టాం. దాన్ని చూపించడానికి ఏదో సలామా డ్యామ్ ఉంది మనకు, ఇందిరాగాంధీ హాస్పిటల్ ఉంది, వాళ్ళ పార్లమెంట్ బిల్డింగ్ కట్టించాం, 4 రోడ్లు వేసాం, ఏదో చేసాం మనం. కనీసం భూమి చూపించడం మన ఏదో ఉంది. 200 బిలియన్ డాలర్ ఎక్కడ పోయినాయి? నేల మీద చూస్తే ఏమీ లేదు. కాబట్టి అమెరికన్ మోడల్ వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఒక పాన్జీ స్కీమ్, మన ఏంటంటే ఒక హవాలా ట్రాన్సాక్షన్ ద్వారా పంపించేలా తీసుకుంటున్నారు. దానికి వెసులుబాటు కలిగించిన వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి వాళ్ళని ఈ దేశాలకు అధినేతలుగా పెడుతున్నారు. ఆ యుక్రెయిన్ లో జెలెన్స్కీ అయితే కనుక బంగ్లాదేశ్ లో మహమ్మద్ యూనిస్ గతంలో ఆయన మీద బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎన్నో కేసులు బనాయించింది. ఆయన మీద చాలా కేసులు పెట్టి 10 కేసులు పైబడి ఉండింది ఆయన మీద. దాంట్లో చైల్డ్ ట్రాఫికింగ్, చిన్నపిల్లల్ని ట్రాఫిక్ చేసినటువంటి కేసులు ఉన్నాయి ఆయన మీద. తర్వాత అక్రమంగా అక్కడ ఉన్నటువంటి ఆయన దగ్గర పనిచేస్తున్న వాళ్ళని అతను ఎలా ట్రీట్ చేశాడు, ఇవన్నీ కూడా దాని మీద కేసులు ఉన్నాయి. పైపెచ్చు ఈ గ్రామీణ బ్యాంక్ అనేది రన్ చేశాడు ఆయన, మైక్రో ఫైనాన్సింగ్. దాని ఆధారంగా అతనికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. కానీ ఈ యొక్క బ్యాంక్ చేసిందంతా ఏంటంటే క్లింటన్ కుటుంబానికి సంబంధించిన అక్రమ ఆర్జిత సంపద అంతా కూడాను అతను రౌండ్ ట్రిప్ చేశాడు, హవాలా ట్రాన్సాక్షన్స్ చేశాడు. అందుకనే ఆ కుటుంబానికి అంత సన్నిహితం. సో ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం వీళ్ళు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా వస్తున్న మోడల్ ఏంటంటే వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలను పెట్టి వాళ్ళతోటి వీళ్ళకి కావాల్సినవన్నీ చేయించుకోవడం అనేది ఈరోజు చూస్తున్నాము. అలాగే ఆఫ్ఘన్ తాలిబాన్, అలాగే మనకు చాలా ఇటువంటి ప్రాంతాలు, లిబియాలో ప్రభుత్వం లేదు, సిరియాలో ప్రభుత్వం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వాలు లేనటువంటి దాంట్లో వీళ్ళు ఇంట్రెస్ట్ తీసుకెళ్లే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇది ఒక ఇంటర్నేషనల్ జరుగుతున్నటువంటి పెద్ద కుట్రలో ఈరోజు బంగ్లాదేశ్ కూడా ఒక విక్టిమ్ కింద మనం భావించాలి. ఫైనల్ గా ఈ బంగ్లాదేశ్ ఈ సమస్యకి ఒక సొల్యూషన్ అంటే బహిరంగ ప్రకటన వాళ్ళు రావడమా, అంటే మళ్ళీ యూనస్ కంటిన్యూ అవ్వడమా, లేకపోతే సైన్యం చేతిలోకి రావడమా అనేటటువంటిది వేగంగా జరుగుతుందా, కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంటుందా? అంటే ఇది ఇటువంటి ఇంటర్నేషనల్ ఇష్యూస్ లో మనకి ఎప్పుడు కూడాను ఏదో ఒక సినిమాలో 3 గంటల్లో సినిమా అయిపోయేటువంటి కావు, దీర్ఘకాలీనమైన సమస్యలు. ఈరోజు పాకిస్తాన్ తో మనకి ఎంత దీర్ఘకాలీనమైన సమస్యలు ఉన్నాయో మనం చూస్తున్నాం. పాకిస్తాన్ భారతదేశం మధ్యలో సమస్యలు ఎప్పుడు తీరుతాయని ఎవరైనా చెప్పగలరా? ప్రెడిక్ట్ చేయగలరా ఎవరైనా? చాలా కష్టం. బంగ్లాదేశ్ లో కూడా అదే పరిస్థితి. ఖలీదా జియా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మనకి ఆవిడతో చాలా ఇబ్బందులు ఉండింది. షేక్ హసీనా రాగానే కొంత మెరుగుపడి, ఇప్పుడు షేక్ హసీనా వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ ఇబ్బందుల్లో. రేపటి రోజు మళ్ళీ ఏ దిశగా వెళుతుందో మనకు చెప్పలేదు. మన చుట్టుపక్కల అఖండ భారతంలో ఉన్నటువంటి దేశాలు అందరితో కూడా మనకి ఇటువంటి సమస్యలే ఉన్నాయి. రాజపక్ష సోదరులు అక్కడ రాగానేమో మనకు వ్యతిరేకంగా వాళ్ళు చైనా వత్తాసు కొలుతూ చైనా ఒళ్ళో వెళ్ళి కూర్చున్నారు. ఏమైంది ఆ దేశం? అతలాకుతలమై రాజపక్ష కుటుంబానికి సంబంధించిన ఆస్తులు, వాళ్ళ ఇండ్లను, వాళ్ళ పూర్వీకుల సంపద అంతా కూడా ధ్వంసం చేశారు. ఆ దేశం నుంచి వాళ్ళని తరిమి కొట్టారు. ఏమైంది? కానీ విక్రమసింగే లాంటి వాడు భారతదేశానికి ఎప్పుడు మిత్రుడే. కాబట్టి ఆయన రాగానే ఆ దేశం స్టెబిలైజ్ అయింది. మనం చేసామని అనడానికి వీలేదు. ఎందుకంటే మనకంటే శక్తివంతమైనటువంటి పైసలు చాలా ఉన్నటువంటి చైనా దాంట్లో ఇన్వాల్వ్ అయింది కదా, వాళ్ళు దీన్ని ఆపలేకపోయారే మరి. అలాగే మాల్డీవ్స్ లో చూసాం మనం. మాల్డీవ్స్ లో మనకు మొహమ్మద్ ముయిజో ఆయన రాష్ట్రపతి అయ్యేదానికి ముందర ఇండియా అవుట్ క్యాంపెయిన్ తోటే ఆయన వచ్చాడు. ఆయన చైనా ప్రేరేపిత ఇండియా అవుట్ క్యాంపెయిన్ తోటే వచ్చి మన ఎల్ఎన్టీ కాంట్రాక్ట్ కానీ వీడన్నీ కూడా క్యాన్సిల్ చేసి చైనాకి ఇచ్చాడు. ఆయన చాలా కాంట్రాక్ట్స్ ఇచ్చాడు. ఈ రోజు పరిస్థితి ఏంటి వాళ్ళది? దాసోహం అంటూ మళ్ళీ ఢిల్లీలో వచ్చి మోకరిల్లించవలసినటువంటి పరిస్థితి. చైనా వాళ్ళకు ఒక్క చుక్క నీళ్లు కూడా ఇవ్వలేదు. ఒక సింబాలిక్ గా వాళ్ళు అక్కడి నుంచి నీళ్లు పంపించారు, బాటిల్ అన్ని అక్కడి నుంచి చైనా నుంచి పంపించారు. రేపటి రోజు వాళ్ళకి ఎమర్జెన్సీ వస్తే, ఎందుకంటే చిన్న దీవులు, చిన్న ఐలాండ్స్, వాళ్ళకి చుట్టూన్న సముద్రం ఉంది, మంచినీళ్ళు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి, బావితో వచ్చేటువంటి నీళ్లు కాదు. కాబట్టి బయట నుంచి వాళ్ళు తెచ్చుకోవాలి, లేదా అక్కడ ప్లాంట్స్ పెట్టుకొని దాన్ని ప్రాసెస్ చేయాలి. ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఎవరు ఇవ్వగలరు? భారతదేశం ఒకటే ఇవ్వగలరు. చైనా ఊరికే వాళ్ళని భారతదేశం దూరం పంపించడం కోసం కొంత నీళ్లు సప్లై చేశారు. ఏమైంది? 1 నెల సప్లై చేయగలరు, 2 నెలలు సప్లై చేయగలరు. తర్వాత ఏమవుతుంది పరిస్థితి? అలాగే మోదీ గారు లక్షద్వీప్ వెళ్ళంగానే మొత్తం టూరిజం అంతా మాల్డీవ్స్ దెబ్బతింది. భారత టూరిస్టులు అందరూ మాయమైపోయారు. సో చైనాకి వెళ్ళి మీరు వస్తే ఎంత, లేకపోతే ఎంత, నేను చైనాని పిలుచుకుంటానని చెప్పి వెళ్ళాడు మోయిస్. అక్కడి నుంచి ఎవరైనా వచ్చారో? ఎవరు రాలేదు. చైనా ఏమైనా సాయం చేసినా ఏం చేయలేదు. ఆఖరికి గతి లేని స్థితిలో మళ్ళీ ఢిల్లీకి వచ్చి
భారతదేశాన్ని సాయం కోరితే అప్పుడు మనమే వాళ్ళ మాల్డీవ్స్ సుకూక్ అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ ప్రభుత్వం ఇచ్చినట్టు ఇన్వెస్ట్మెంట్స్ కి మనమే దాన్ని బెయిల్అవుట్ చేశాం. అలాగే నేపాల్ కూడా అదే పరిస్థితి. నేపాల్ కూడా భారతదేశం మాకెంత, మేము చైనా తీరు వెళ్ళిపోతాం, మేమంతా కమ్యూనిస్టము, నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ, ప్రచండ, తర్వాత ఓలీ, వీళ్ళందరూ కూడా భారతదేశానికి వ్యతిరేకంగా వాళ్ళ ప్రవర్తన అంతా చూస్తున్నారు. ఈ రోజు పరిస్థితి ఏంటి? నేపాల్లో వాళ్ళ రాజరికం మళ్ళీ వెనక్కి తీసుకురావాలి, ఇప్పుడున్నటువంటి డెమోక్రసీ ఫెయిల్ అయింది, మాకు అక్కర్లేదు ఇది, మళ్ళీ రాజే రావాలి అని చెప్పి వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. సరే, రాజు మంచివాడా చెడ్డవాడా, రాజరికం రావాలా వద్దా వేరే చర్చ. ప్రాబ్లం ఏంటంటే చైనా ఇన్వాల్వ్మెంట్ తోటి అక్కడ డెమోక్రసీ కూడా పెరగలేదు. ఆ దేశం డెమోక్రసీ అసలు ఏం జరగలేదు. సో అందుకని మన అఖండ భారతంలో ఉన్న దేశాలన్నీ కూడా భారతదేశానికి దూరం వెళ్ళిపోతే కనుక గణనీయంగా నష్టపోయాయి. బంగ్లాదేశ్ కూడా అదే పరిస్థితి. మనం ఏంటంటే T20 గేమ్ ఆడుతున్నాం, మనం టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాం. ఒక టెస్ట్ మ్యాచ్ కాదు, టెస్ట్ మ్యాచ్ సిరీస్ ఆడుతున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో భారతదేశాన్ని విస్మరించి ఏ దేశం కూడా ఎక్కువ కాలం వాళ్ళు జీవించలేదు. కాబట్టి బంగ్లాదేశ్ కూడా అదే పరిస్థితి వస్తుంది. ఈరోజు వాళ్ళ టెక్స్టైల్ ఇండస్ట్రీ అంతా భారతదేశ సమర్థంలోనే నడుస్తుంది. చాలా శాతం ఇన్వెస్ట్మెంట్స్ మనం చేసాం. ఆల్మోస్ట్ ఒక 25-30% వాళ్ళ టెక్స్టైల్ ఇండస్ట్రీలో పెట్టుబడులన్నీ భారతీయ ఇన్వెస్టర్సే పెట్టారు. 2, వాళ్ళకి పత్తి మనమే ఇస్తున్నాం. 3, వాళ్ళకి కెమికల్స్, డైస్, కలర్స్ ఇవన్నీ మనమే ఇస్తున్నాం. 4, అక్కడి నుంచి తయారైనటువంటి ప్రొడక్ట్స్ కోల్కతా పోర్ట్ నుంచే వెళ్తాయి. ఎందుకంటే చిట్టగాంగ్ పోర్ట్ లో పెద్ద పెద్ద షిప్పులు రాలేదు. కాబట్టి కోల్కతాకి పంపించి కోల్కతా నుంచే వాళ్ళు వాణిజ్యం చేస్తున్నారు. వాళ్ళకి కోల్కతాకి రావడానికి వాళ్ళకి ట్యాక్స్ వేయట్లేదు. మీ పోర్టుగానే వాడుకోండి, మనము ఒక మిత్ర దేశంగా వాళ్ళకి ఆ పర్మిషన్ ఇచ్చాం. కాబట్టి భారతదేశం లేని బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ ఇంటగ్రేషన్ అంటారు మన కామర్స్ లో. ఆ 2 కూడా భారతదేశం నుంచే సమర్థన ఉంది. వాళ్ళు భారతదేశం సమర్థన లేకపోతే వాళ్ళు ఏమవుతారు? కాబట్టి ఈ దేశాలన్నీ కూడా వాళ్ళు ఒక ఎమోషనల్ గా ఒక పర్టికులర్ నేరేటివ్ కోసం ఎవరో చెప్పినందుకు వాళ్లకు ఒత్తాసు పలుకుతూ వాళ్ళకు ఊడిగం చేస్తున్నటువంటి వాళ్ళు నేతృత్వంలో వచ్చినప్పుడు ఆ దేశం ప్రజలు నష్టపోతారు. మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు భారతదేశంతో మైత్రి చేయక తప్పదు. మైత్రి చేసినప్పుడే వాళ్ళ స్థితిగతులు ఉంటాయి. ఈ రోజు సింపుల్ గా చెప్తున్నాను, భారతదేశంగా పాకిస్తాన్ తో మాట్లాడడం మొదలుపెట్టి పాకిస్తాన్ భారతదేశం క్రికెట్ ఆడడం మొదలుపెట్టిందంటే పాకిస్తాన్ ఎకానమీ ఫస్ట్. ఎందుకంటే పాకిస్తాన్ మీద నమ్మకం పెరుగుతుంది, వాళ్ళ మీద పెట్టుబడులు రావడం మొదలు పెడతాయి. మన భారతీయులు అక్కడ వెళ్ళి చాలా పెట్టుబడులు మొత్తం పాకిస్తాన్ జీడిపి ఒక టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ కంటే తక్కువ. అంటే మన కెపాసిటీ ఏంటో మనకు అర్థం. కాబట్టి మనం కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు కావాలంటే. కానీ వాళ్ళు మనతోటి వైరం పెట్టుకున్నంత వరకు వాళ్ళ పుట్టుగతులు. చరిత్ర ఇదే చెప్తుంది. అఖండ భారతంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా అప్పుడప్పుడు భారతదేశం వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తిస్తుంటే వాళ్ళు నష్టపోతున్నారు, భారతదేశానికి ఏమవ్వాలి, మనం ఎదుగుతున్నాం. లేటెస్ట్ గా మనకు తెలిసిన విషయం ఏంటంటే మన నీతి ఆయోగ్ సిఇఓ సుబ్రహ్మణ్యం గారు ఏం చెప్పారు, మనం 4వ స్థానంలో వచ్చాం. జపాన్ కూడా ఓవర్టేక్ చేసి ఈరోజు 4వ పెద్ద ఎకానమీగా వచ్చి నిలబడ్డాం. రాబోయే 2-2.5 సంవత్సరాల్లో మనం ఈవెన్ జర్మనీని కూడా ఓవర్టేక్ చేసి 3వ స్థానం వెళ్ళబోతున్నాం. కాబట్టి ఈ దేశాలు మనల్ని విస్మరించి వాళ్ళు ఎలా బతకడం? బంగ్లాదేశ్ పరిస్థితి అది. బంగ్లాదేశ్ మనల్ని విస్మరించి ఇప్పుడు చేస్తున్నదంతా కూడా వాళ్ళకి బెడిసికొడుతుంది. వాళ్ళ దేశంలో మళ్ళీ ఉద్యోగాలు పోవడము, వాళ్ళ దేశాల్లో ఒక విధమైన అస్థిరత వాతావరణం రావడము, ఆ దేశపు నేతృత్వం మీద మళ్ళీ తిరుగుబాట్లు రావడము, అంతర్కలహాలు రావడము, అది సైకిల్ లాంటిది. అది కనుక జరిగితే కనుక మళ్ళీ అక్కడ ఆర్డర్స్ ఎవరు ఇవ్వరు. ఆర్డర్స్ ఇవ్వకపోయేసరికి మళ్ళీ ఇంకా వాళ్ళకి ఉద్యోగాలు పోతాయి. కాబట్టి ఈ సైకిల్ నుంచి వాళ్ళు బయటపడాలంటే మళ్ళీ ఎవరో విక్రమసింగే లాంటి వాళ్ళు అక్కడ రావాలి. మూర్ఖత్వం పక్కన పెట్టి, ఈ మత ఛాందసం పక్కన పెట్టి మన అసలైన మిత్రుడు భారతదేశం, మళ్ళీ భారతదేశంతో చేకలపాలి అని నిర్ణయం చేసిన రోజు వాళ్ళకు ఏదైనా కొంత ఊపిరి తీసుకునే పరిస్థితి వస్తుంది. అంతవరకు ఇదే పరిస్థితి. భారతదేశం మాత్రం మన సెక్యూరిటీ మనం చూసుకుంటాము. అక్కడ పాకిస్తాన్ కానీ, చైనా కానీ, అమెరికా కానీ మనకు వ్యతిరేకమైన కార్యకలాపాలు అక్కడ ఏమైనా చేస్తుంటే కనుక దానికి కౌంటర్ చేయడానికి ఓవర్ట్ అండ్ కోవర్ట్ 2 కూడా మనం ఏం చేయాలో తప్పకుండా చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా జరుగుతున్నటువంటి పరిణామాలు బంగ్లాదేశ్లో అయితే శరవేగంగా పరిణామాలు మారుతున్నాయి. ఒకవైపున సైన్యం వార్నింగ్లు ఇస్తుంటే తాజాగా జరుగుతున్న పరిణామాల మీదన ఇండియా మీద నెపం వేసేటటువంటి ప్రయత్నం యూనస్ సర్కార్ చేస్తుంది. బట్ దాని వెనకాల ఉన్న వాస్తవాలు ఇవి.